రూరల్ ఏరియా నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళు అక్కడే చదువుకొని ఉంటారు, ఇంజనీరింగ్ చేస్తారు, కానీ వాతావరణంలో అంత మనకి నాలెడ్జ్కి ఎక్స్పోజ్ అయ్యేది లేకపోతే ఓన్లీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్కి కన్ఫర్మ్ అయిపోతారు, ఇంత వరల్డ్లీ నాలెడ్జ్ ఉండదు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీ వైపు నుంచి ఏ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఉంటుంది, వాళ్ళకి భరోసా ఎలా క్రియేట్ చేస్తారు మీరు? మేడం ఇప్పుడు స్టూడెంట్ ఎప్పుడైనా కూడా ఒక ఆఫీస్కి విజిట్ అయిన తర్వాత అంత ముందు మాట్లాడేటప్పుడు మేము ఆల్మోస్ట్ అబౌట్ మా కౌన్సిలింగ్ టీం అయితే ఒక స్టూడెంట్ రాగానే ముందు అతని మెంటాలిటీ ఏంటనే మేము ముందు స్టడీ చేస్తాం. అంటే అతను ఏ లెవెల్లో ఉన్నాడు, అప్లికేషన్ ఫార్మాట్లో ఏ లెవెల్లో ఉన్నాడు, ఆ లెవెల్కి మన వాళ్ళు దిగి ఆ లెవెల్ నుంచి వాళ్ళను ట్రైన్ చేస్తూ వీసా వరకు తీసుకెళ్తాం. సూపర్. ఇందా మీరు అన్నారు క్యాస్ ఇంటర్వ్యూస్ అని, ఎస్ మేడం. అందులో కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయకపోతే ఖచ్చితంగా పర్ఫామ్ చేయలేరు. అంతే, డైలీ ప్రాక్టీస్ ఉంటే గానీ వాళ్ళకి కాన్ఫిడెంట్ గా పర్ఫామ్. స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే ఇంతకు ముందు కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఫైనల్ డెస్టినేషన్ కింద ఇది అనుకున్నాం, ఈ డెస్టినేషన్ మనం మీట్ అవ్వాలంటే ముందు దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే దాన్ని ట్రైన్ చేసే గైడెన్స్ ఇచ్చే టీం కావాలి. ఆ టీమ్ గైడెన్స్ ఇస్తూ ట్రైన్ చేస్తూ స్టూడెంట్ ని ఈ ఫైనల్ డెస్టినేషన్ అతను ఏదైతే అనుకుంటున్నాడో డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పి ఆ డ్రీమ్ డెస్టినేషన్ తీసుకుపోయే దాంట్లో మన టీం ఏదైతే ఉంటుందో 100% వాళ్ళను డే బై డే వాళ్ళ మైండ్ ని ట్యూన్ చేస్తారు. ఇప్పుడు మనము ఒక యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ కో కోవెంట్రీ యూనివర్సిటీకో వెళ్దాం అనుకుంటున్నాం. ఈ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాయి. కండక్ట్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ ఆల్రెడీ వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కి ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరిగినాయి అవన్నీ మేము 1-2 సార్లు కేస్ స్టడీస్ ఉంటాయి కాబట్టి మేము దాన్ని వెరిఫై చేస్తూ స్టూడెంట్ కి నువ్వు ఇది ప్రిపేర్ గా, ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఈ క్వశ్చన్ అడిగే అవకాశం నువ్వు ఈ విధంగా ప్రిపేర్ గా అని చెప్పి మాక్ ఇంటర్వ్యూస్ అరౌండ్ ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచే ప్రిపేర్ చేస్తూనే ఉంటాం. అప్పుడు యూనివర్సిటీ అఫీషియల్ టీమ్ పర్సన్ ముందు వచ్చి జూమ్ లో కూర్చున్నా కూడాను ఇంతకు ముందు మనం అన్ని డిస్కస్ చేసిన పాయింట్స్ అని చెప్పి స్మూత్ గా స్టూడెంట్ ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటది.